అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కనకదుర్గ లక్ష్మీరత్న గారు రచించిన నాకు నేనేమిచ్చాను అనే ఓ చక్కటి కథను విద్దాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, శృతి వాళ్ళ అమ్మగారు చంటిగాడిని తీసుకొని రేపొస్తున్నారు. మీరు వీలు చూసుకొని వస్తారా? ఫోన్లో అడిగాడు అనిరుద్. అలాగేరా, నాన్నని టికెట్స్ బుక్ చేయమంటాను. బారసాల నాడు చూశాము. మాక్కూడా వాటిని చూడాలని ఆతృతగా ఉంది, ఉత్సాహంగా చెప్పింది మీనాక్షి. మీనాక్షి నారాయణమూర్తి గార్ల సంతానం అనిరుద్, అమల. వాళ్ళిద్దరూ వైజాగ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. మూర్తిగారు కిందటేడాదే పదవీ విరమణ చేశారు. మీనాక్షి అమలకి పురుడు పోయడానికి అమెరికా వెళ్లే ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అక్కడ 6 నెలలుండొచ్చాక కొంతకాలానికి అనిరుద్కి మంచి సంబంధం వస్తే పెళ్లి చేశారు. కొడుకు కోడలు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళకి 2 ఏళ్లకే ఒక పిల్లవాడు పుట్టాడు. శృతికి మెటర్నిటీ లీవ్ అయిపోవటంతో తల్లితో చంటిగాడిని తీసుకొని హైదరాబాద్ వస్తోంది. ఇప్పుడు వాడిని చూడటానికి వీళ్లు వెళ్తున్నారు. వారం రోజులు చంటిగాడితో సరదాగా గడిచిపోయింది. మీనాక్షి, మూర్తిగారు తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటూ ఉండగా శృతి వాళ్ల నాన్నమ్మ బాత్రూంలో జారిపడి తుంటి ఫ్రాక్చర్ అయింది. సర్జరీ చెయ్యాలంటున్నారని భర్త ఫోన్ చేస్తే శృతి తల్లి మీనాక్షితో, వదినా, మీరు కొద్ది రోజులు ఉన్నారంటే శృతికి చెంటాడికి సాయంగా ఉంటుంది. నేనక్కడ పరిస్థితి చక్కబడ్డాక మళ్ళీ వస్తాను, ప్రాధేయపడినట్లుగా అడిగింది. అయ్యో, ఎంత మాట! మీరు వెళ్లటం విధాయకం. అంతా సర్దుబాటయ్యాకే వెళతాము. మీరింక దిగులు పెట్టుకోకండి అని మీనాక్షి ధైర్యం చెప్పింది. శృతి ఇంటి నుండి పనిచేస్తోంది. అయితే పని చేస్తున్నంతసేపు మీటింగ్స్ అవి ఉండటం వలన తలుపేసుకుంటుంది. మధ్య మధ్యలో చంటిగాడిని చూసి వెళుతుంటుంది. అమెరికాలో అమల కూతురి ఆలనా పాలనా చూసిన అనుభవంతో మీనాక్షి బాగానే మేనేజ్ చేయగలుగుతోంది. మీనాక్షి వంట పని చూసుకుంటున్నప్పుడు మూర్తిగారు చంటిగాడిని చూసుకుంటున్నారు. సాయంత్రం ఇద్దరు పిల్లాడిని స్ట్రోలర్లో అపార్ట్మెంట్లో కింద తిప్పుతున్నారు. ఆ మిషతో వాళ్ళకి వాకింగ్ అవుతోంది. అపార్ట్మెంట్లోనూ కొంతమంది పరిచయం అయ్యారు కూడా. అమ్మా, పని ఎక్కువగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్నాడు అనిరుద్. పర్వాలేదులేరా, చంటిగాడు చాలాసేపు నిద్రపోతాడు. ఆ టైంలో నా పూజ వంట పని పూర్తి చేసేసుకుంటాను. వల్ల కాకపోతే అప్పుడు పెట్టుకోవచ్చు అంది. శని ఆదివారాలు మాత్రం పిల్లవాడిని శృతి, అనిరుద్ధే పూర్తిగా చూసుకుంటారు. మీనాక్షి పుట్టింటివారు కూడా హైదరాబాద్లోనే ఉండటం చేత అన్నదమ్ములు కూడా వచ్చి చూసి వెళుతున్నారు. మీనాక్షికి సరదాగానే గడిచిపోతోంది. అసలు మీనాక్షికి తనకంటూ తీరిక దొరికింది ఈ 2 ఏళ్లగానే. ఉద్యోగం చేసుకుంటూనే పెద్దవాళ్ల బాధ్యతలు నిర్వర్తించింది. ఆ తర్వాత అమల పెళ్లి, పురుడు. సంభాళించడం కష్టమని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అమెరికాలో 6 నెలలు పూర్తిగా పనికి అంకితమైపోయి కూతుర్ని, మనవరాల్ని కనిపెట్టుకొని చూసింది. ఇండియా వచ్చాక అనిరుద్కి పెళ్లి కూతుర్ని వెతకటం, వెనువెంటనే పెళ్లితో పూర్తిగా బిజీ అయిపోయింది. అనిరుద్ ఒకింటివాడయ్యాక, అమ్మయ్యా, బాధ్యతలన్నీ సక్రమంగా పూర్తి చేశాను అని ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాతే ప్రవచనాలు, పారాయణాలు, పెళ్లిళ్లు, పేరంటాలు, స్నేహితులతో కిట్టి పార్టీలు, వనభోజనాలతో 2 ఏళ్లు ఇట్టే సరదాగా గడిచిపోయింది. అమ్మమ్మే కాకుండా నాన్నమ్మ కూడా అయినందుకు పొంగిపోయింది. హైదరాబాద్ వచ్చి అప్పుడే 2 నెలలు గడిచిపోయాయి. మీనాక్షికి ఫ్రెండ్స్ గ్రూపుల నుండి ఫోన్లు, మెసేజెస్ ద్వారా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. ఒక్కొక్కసారి మీనాక్షికి అవన్నీ మిస్ అవుతున్నానని అనిపిస్తూ ఉంటుంది. కాని అంతలోనే చంటిగాడితో సరదాగా గడిచిపోతోంది కదా అని నచ్చ చెప్పుకుంటుంది. చంటిగాడు పాకటం మొదలుపెట్టాడు. కింద పడినవి ఏవైనా నోట్లో పెట్టుకుంటాడేమోనని మీనాక్షి అనుక్షణం కనిపెడుతూనే ఉండాల్సొస్తోంది. పూజ చేసుకుంటాను, చంటిగాడిని చూడండి అంటుంది. ఇలా మొదలెడుతుందో లేదో మూర్తిగారు, మీనూ, చంటిగాడు పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, నాకు వాడి కూడా తిరిగేసరికి అలసటొస్తోంది అంటారు. కోడలు తలుపేసుకుని పని చేసుకుంటోంది కాబట్టి తనని డిస్టర్బ్ చేయరు. వెంటనే నన్ను పిలవకపోతే కొంచెం స్ట్రోలర్లో వాడిని కిందకి తీసుకెళ్లొచ్చు కదా.
నేనీలోపు పూజ పూర్తి చేసుకుంటాను అని విసుక్కుంటుంది. అలా కిందకు వెళ్లిన మనిషి వెంటనే ఎండగా ఉంది, పిల్లాడికి ఎండదెబ్బ తగిలితే కష్టం అని వచ్చేస్తారు. వాడు నాన్నమ్మని చూడగానే దగ్గరికొచ్చేస్తాడు. ఇక చేసేది లేక మీనాక్షి క్లుప్తంగా పూజ ముగించుకొని లేచొచ్చేస్తుంది. మరో నెల గడిచింది. మూర్తిగారికి నెమ్మదిగా వైజాగ్ గాలి సోకింది. ఒకరోజు భోజనాల వేళ అనిరుద్, నాన్నా, మీరు ఇల్లు అద్దెకిచ్చేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే బెటర్. అక్కడ శృతి నాన్నమ్మకి వయసు పెద్దవటంతో నడక పూర్తిగా రాలేదట. మా అత్తయ్యకి ఇల్లు వదల్లేని పరిస్థితి. మీకిక్కడ బాగానే ఉంది కదా, వైజాగ్తో ఇక పనే ఉంది. మీకు ఎప్పుడైనా వెళ్లాలనిపిస్తే వెళ్లి రావచ్చు. నువ్వు కూడా ఆలోచించమ్మా. ఇద్దరికీ సమ్మతమైతే ఇల్లు అద్దెకిచ్చి మీరిక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు. చంటిగాడిని చూడటానికి ఒక నానిని, వంటకి పని మనిషిని పెట్టుకుంటే అమ్మకి పని వెసులుబాటుగా ఉంటుంది. ఏమంటావమ్మా అని అడిగాడు. మీనాక్షి మూర్తిగారు ఆ మాట వినగానే కొంచెం దిగ్భ్రాంతికి లోనై ఏమనాలో తెలియక మౌనం వహించారు. ఇద్దరికీ ఇల్లు వైండప్ చేసి అద్దెకివ్వాలంటే మనస్కరించలేదు. కొంచెం సేపటికి మీనాక్షి తేరుకొని, రేపు ఏ విషయం చెబుతాను నాన్నా అంది. రాత్రి మూర్తిగారితో, వాళ్లకు అవసరమైనప్పుడు కాదు కూడదు మా ఇంటికి మేం పోతామంటే ఏం బావుంటుంది? పైగా రిటైర్ అయిపోయిన వాళ్ళం. పిల్లలకి మన అవసరం పడినప్పుడు వారి వెనుక నిలబడటం పెద్దవారిగా మన బాధ్యత. పిల్లలే కదా మన ప్రపంచం. వారిని కాదనుకొని ఇంటికి వెళ్ళినా, అయ్యో పిల్లలు ఏమి ఇబ్బంది పడుతున్నారో అన్న గునుపు మనల్ని ఇంకా బాధిస్తుంది. వాళ్లు పిలిచినప్పుడల్లా వచ్చి వెళ్లటం కన్నా అందరం ఇక్కడే ఉంటే సరిపోతుంది. మీరు ఇక్కడ కూడా స్నేహితులను చేసుకున్నారు కదా. చెంటిగాడు కూడా చూస్తుండగా పెద్ద అవుతున్నాడు. అప్పుడు మన సహాయం అవసరం ఉండదు. మనింటికి మనం వెళ్ళిపోవచ్చు అని సర్ది చెప్పింది. మూర్తిగారు అన్యమనస్కంగానే సరే అలానే కాని అన్నారు. మర్నాడు మీనాక్షి తోబుట్టోలతో ఈ విషయం చెప్పింది. వారు కూడా అందరూ ఒకే ఊర్లో ఉంటున్నందుకు సంతోషించారు. మీనాక్షి, మూర్తిగారు వైజాగ్ వెళ్లారు. ఇల్లు చూడగానే ఇద్దరికీ ప్రాణం లేచొచ్చింది. ఎండిపోయిన మొక్కలను చూస్తే చివుక్కుమంది మీనాక్షికి. వారిని చూడటానికి స్నేహితులొచ్చారు. మీనాక్షి, నువ్వు వెళ్ళాక మన గ్రూప్లో చైతన్యమే లేదు. నీ జోక్స్, నవ్వు అన్నీ మిస్ అయిపోతున్నాం అన్నారు. ఒక వాటా తమ కింద అట్టి పెట్టుకుని మిగతా ఇల్లు అద్దెకిచ్చి తిరిగొచ్చారు మీనాక్షి దంపతులు. చంటిగాడు నడక నేర్చాడు. మీనాక్షికి మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. ఒకచోట కూర్చొని అన్నం తినడు. ఇదివరకే నయం, హైచైర్లు కూర్చోబెట్టి అన్నం పెట్టేవారు. ఇప్పుడు వాడు గిరగిరా తిరుగుతాడు. ఇదివరకు సాయంత్రాలు స్ట్రోలర్లో తిప్పేవారు అపార్ట్మెంట్లో. ఇప్పుడు అందులో కూర్చోనని మొరాయిస్తున్నాడు. అడ్డదిడ్డంగా పరిగెడతాడు. కొంచెం పెద్ద పిల్లలు నడిపే సైకిళ్ల నుండి వీడిని కాపాడాలంటే తల ప్రాణం తోక్కొస్తోంది. చంటిగాడు పెరుగుతున్న కొద్దీ మరీ కంట కనిపెట్టుకుని ఉండాల్సొస్తోంది. శృతి కూడా ఆఫీస్కి వెళ్లటం మొదలుపెట్టింది. తల్లిదండ్రులకు కష్టం అవుతోందని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండే మనిషిని పెట్టారు. ఒకరిని శుభ్రంగా లేదని శృతి తీసేసింది. ఇంకొకరిని చూసి చంటిగాడు జడుసుకొని వెళ్లటం మానేశాడు. మూడో ఆవిడ అతి చొరవ. మీనాక్షికి నచ్చలేదు. నాలుగో ఆవిడికి వీళ్ల ఇంట పనే నచ్చలేదు. పెద్దవాళ్లతో పని జరిగిపోతోంది కదా అని అనిరుద్ధ్, శృతి కూడా నాని వెతుకులాట మానుకున్నారు. కొంతలో కొంత సహాయంగా ఉంటుందని వంట మనిషిని పెట్టుకున్నారు. వంటావిడ చేసే వంట తమ పద్ధతిలో లేకపోవటం వలన మీనాక్షి దగ్గర సనగడం మొదలుపెట్టారు మూర్తిగారు. ఆయనకి వంట చేయటం మీనాక్షికి తప్పింది కాదు. కాలవంశంలో చెంటిగాడు 5 ఏళ్లవాడయ్యాడు. పెరుగుతున్న పిల్లాడితో పాటు బాధ్యతలు పెరిగాయి. మూర్తిగారి కన్నా మీనాక్షికే పెరిగాయి అనటం సబబు. బాధ్యతలతో పాటు వయసు పెరిగింది. ఓపిక మాత్రం నెమ్మదిగా తగ్గటం మొదలుపెట్టింది. చెంటిగాడిని స్కూల్ బస్ ఎక్కించడం, దింపుకోవడం మూర్తిగారి బాధ్యత అయింది. ఒక్కొక్కసారి మధ్యాహ్నాలు ఆయన కునుకు తీస్తుంటే లేపటం ఎందుకని బద్ధకంగా ఉన్న మీనాక్షి వెళ్లి చెంటిగాడిని తెచ్చుకుంటుంది. ఇవి చాలదన్నట్లు వాడిని డ్రాయింగ్ అని, కీబోర్డ్ అని రకరకాల క్లాసుల్లో వేశారు. వాటికి దింపడాలు, తీసుకురావడాలతో సాయంత్రాలు అయిపోతాయి.
మీనాక్షికి నెమ్మదిగా శరీరం మొరాయిస్తోంది. మునుపటిలా ఓపిక, ఉత్సాహం ఉండటం లేదు. నిత్యపూజ కూడా చేసుకోలేక దీపంతో సరిపెడుతోంది. కొంచెం సమయం దొరికితే నడుం వాలుద్దాం అనిపిస్తోంది. ఒకరోజు అమల ఫోన్ చేసి, అమ్మా, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 3 నిండింది. మార్నింగ్ సిక్నెస్ వల్ల పని చేసుకోలేకపోతున్నాను. పాపం ఈయనే పాపని చూసుకుంటూ కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు. కిందటిసారిలాగానే ఈ డెలివరీకి కూడా మీరుంటే బావుంటుందమ్మా అని చెప్పింది. ఇంట్లో ఇంకో పసిబిడ్డ పారాడబోతుందని ఆనందపడిపోయింది మీనాక్షి. కాని అమెరికా అయితే అంట్లు, లాండ్రీ పని కూడా మనమే చేసుకోవాలి. 2 పిల్లల్ని నిభాయించాలి. నా వల్ల అయ్యే పనేనా అని తన సంశయాన్ని మూర్తిగారి దగ్గర వ్యక్తపరిచింది. మూర్తిగారు, అమ్మో, పోనీ ఈసారికి మీ అత్తగారిని రమ్మంటావా? వాళ్ళొచ్చి వెళ్ళాక మేమొస్తాము అన్నారు. లేదు నాన్న, నాకీసారి కూడా సి సెక్షన్ కావచ్చని డాక్టర్ అంది. నొప్పులతో నేను చేసుకోలేను. మా అత్తగారిని అందించమనలేను. అమ్మ దగ్గరైతే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. చెంటిగాడికి ఇబ్బంది అవుతుందని రానంటున్నారా? అన్నయ్యతో నేను మాట్లాడతానులే. మంచి ఏజెన్సీ నుండి నానిని పెట్టుకోమని చెబుతాను అంది. అన్నయ్యతో నువ్వేమీ అనుకో, మేమొస్తాంలే అంది మీనాక్షి. విషయం తెలిసి అనిరుద్, అమ్మా, మీరు వెళ్ళండి, మేమీలోపు నాని కోసం ట్రై చేస్తాం అన్నాడు. మీనాక్షి అమెరికా ప్రయాణానికి శారీరకంగా ఆయత్తం చేసుకోవటానికి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇన్నాళ్ళు చెంటిగాడితో చెలిమి కావటం వలన వాడిని విడిచి వెళ్లటానికి బాధగానూ ఉంది. వాడికి నాని కూడా దొరికింది. మీనాక్షి, చంటి, నేను తాత అమెరికా వెళ్తున్నాం కదా, ఇక నుండి ఈ అక్కే నీకన్నీ చేస్తుంది. గుడ్ బాయ్ లాగా ఉండాలి. నీకక్కడి నుండి బోల్డని బొమ్మలు, చాక్లెట్లు తెస్తాను, సరేనా అని మాట తీసుకుంది. ఆ అమ్మాయి కూడా చిన్నది కావటంతో అన్ని పనులు ఆడుతూ పాడుతూ చేస్తూ చెంటిగాడికి ఇట్టే మాలిమయ్యింది. మీనాక్షి, మూర్తిగారు అమెరికా చేరుకున్నారు. ఇచ్చిన డేట్ కన్నా ముందే అమల పండంటి పిల్లాడినే కన్నది. ప్రయాణ బడలిక తీరకుండానే మీనాక్షి పనుల్లోకి దిగాల్సొచ్చింది. సి సెక్షన్ అవటం వల్ల అమల తేలిగ్గా తిరిగేంతవరకు మీనాక్షి అన్నీ అందిస్తోంది. వంట పని, పిల్లల పనితో పాటు అంట్ల పని, ఇంటి పని కూడా తోడయ్యాయి. అల్లుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉండటం చేత తనకి వీలైనప్పుడల్లా పెద్ద పిల్లని చూడటంలోనూ మిగతా పనుల్లోనూ పాలు పంచుకుంటున్నాడు. మూర్తిగారు ఏదో చేశారంటే చేశానన్నట్లుగా ఉంటుంది. ఇక మీనాక్షికి పొద్దున లేచింది మొదలు పడుకునేంత వరకు ఏదో ఒక పనితో తీరిక లేకుండా అయిపోతోంది. చంటిగాడితో రోజు ఫోన్లో మాట్లాడతానని మాటిచ్చిన మీనాక్షి అడపా దడపా మాట్లాడటానికి కూడా కుదరటం లేదు. పిల్లవాడికి 3వ నెల రాగానే అమల ఆఫీస్కి వెళ్లటం మొదలుపెట్టింది. ఏడుస్తున్నాడని వాడిని ఎత్తుకు తిప్పటంతో మీనాక్షికి భుజం నొప్పి మొదలైంది. మోచిప్పలు మొరాయిస్తున్నాయి. కంటి నిండా నిద్ర కరువైంది. మూర్తిగారు చేయగలిగిన పనులు ఆయనకి చెబుతోంది. అమల కూడా ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లలతో గడుపుతోంది. కాని ఇంటి పనుల్లోకి తల్లికి సహాయం వెళ్లటం లేదు. పిల్లవాడి కేరింతలు, కబుర్లు మీనాక్షికి శరీర బాధల్ని తట్టుకునే శక్తినిస్తున్నాయి. మీనాక్షి తన ఆలనా పాలనలో పిల్లవాడిని దినదిన ప్రవర్ధమానుల్లాగా చేయగలిగింది. కాని తాను మాత్రం కృష్ణపక్షపు చంద్రరేఖలా సన్నగిల్లసాగింది. ఆరోగ్యం సహకరించక, శరీరం మొరాయిస్తుంటే పనులు చెయ్యలేక, ఎవరికీ చెప్పుకోలేక మీనాక్షికి క్రమేణా బాధ్యతలు బరువుగాను, జీవితం భారంగాను అనిపించసాగింది. ఇది వరకు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మొహంలో ఇప్పుడు చిరునవ్వు కూడా చోటులేదు. ఇది వరకు సమయమంతా తన గుప్పెట్లో ఉన్నట్టే అనిపించేది. ఇప్పుడు తినడానికి, నిద్రకి కూడా తీరిక అగుపించటం లేదు. నెమ్మదిగా జీవితం నిస్సారంగానూ, నిరర్ధకంగానూ అనిపించసాగింది. ఎలా ఉండేదాన్ని, ఇలా అయిపోయానేమిటి అని తన మీద తనకే జాలి కలగసాగింది. నైరాస్యం ఆవహించి ఎవరితోనూ మాట్లాడటానికి మనస్కరించక ఒంటరిగా ఉంటే బావుండును అనిపిస్తోంది. తన ఉనికినే కోల్పోయే స్థితికొచ్చింది మీనాక్షి. మీనాక్షిలో వచ్చిన మార్పుని ఇంట్లో అంతా గమనించారు. అమల తండ్రిని విషయం అడిగితే, ఈ మధ్య అమ్మకి మోకాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. ఇక్కడ వాతావరణం అమ్మకంత సూటు కాదుగా.
ఇండియా వెళ్ళాక రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అన్నారు. అమ్మా, రిటైర్ అయ్యాక కూడా విశ్రాంతి లేకుండా బాధ్యతలొచ్చేశాయి. నీకు చేంజ్గా ఉంటుంది. వీకెండ్స్ బయటికి వెళదాం అంది. వద్దు, నేను పిల్లవాడిని కనిపెట్టుకొని ఇంట్లోనే ఉంటాను. మీరు వెళ్ళండి అంది. అమల మీనాక్షికి షుగరు, బీపీ చెక్ చేయించింది. అన్నీ బాగానే ఉన్నాయి. తామిద్దరం పిల్లల్ని చూసుకుంటామని ఎక్కువ శ్రమ పడొద్దని చెప్పింది. అనిరుద్ధ్కి ఫోన్ చేసి తల్లి పరిస్థితి వివరించింది. అన్నా, అక్కడ అన్ని టెస్టులు చేయించు. అమ్మ ఎప్పుడు ఇంత డల్గా లేదు. వీలైతే కౌన్సిలింగ్ చేయించు అంది. అమ్మ ఎక్కడ కూడా అప్పుడప్పుడు డల్గా ఉండేది. బహుశా వైజాగ్ను మిస్ అవుతుందేమో అన్నాడు. 6 నెలల అమెరికా వాసం పూర్తయి మీనాక్షి మూర్తిగారు ఇండియా బయలుదేరారు. అమల తల్లి ఆరోగ్యం గురించి తండ్రికి గట్టిగా చెప్పింది. హైదరాబాద్ చేరాక తల్లిని చూసి అనిరుద్, ఏంటమ్మా బాగా నీరసంగా కనిపిస్తున్నావు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అన్నాడు. చెంటిగాడు బామ్మ తాతలను చూసి తెగ ఆనందపడిపోయాడు. శృతి వంటావిడ నానితో ఇల్లుని బాగానే మేనేజ్ చేసింది. అనిరుద్ దగ్గరుండి మీనాక్షికి అన్ని టెస్టులు చేయించాడు. డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి తీసుకెళ్లాడు. ఆవిడ మీనాక్షి రిపోర్ట్స్ అన్నీ చూసి, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. వయసురీత్యా పనుల వలన మోచిప్పల్లో అరుగుదలొచ్చింది. మీ రొటీన్ ఏమిటి? మీ గురించి చెప్పండి అంది. మీనాక్షి తన రిటైర్మెంట్ దగ్గర నుండి ప్రారంభించి పిల్లల పెళ్లిళ్ళు, పురుళ్ళు, చంటి పిల్లల ఆలన పాలన, మధ్యలో 2 ఏళ్ల కాలంలో ఎంత యాక్టివ్గా ఉన్నది, ఆ తరువాత తన శరీర సహాయ నిరాకరణతో నెమ్మదిగా ఎలా నైరాస్యానికి లోనైనది, తన సొంత ఊరు, ఇంటికి వెళ్లాలన్న ప్రబలమైన కాంక్షను, పిల్లల అవసరాలకి ఆదుకోవాలనే తాపత్రయం ఎలా తొక్కిపెట్టింది, అయినప్పటికీ మనవళ్ళు మనవరాలని చూస్తే తనకు ఎంత స్వాంతన కలుగుతుంది మొత్తం చెప్పింది. డాక్టర్ అంతా విని, సరే, ఇంతమంది అవసరాలు తీర్చిన మీరు మీకేమిచ్చుకున్నారు అని అడిగింది. మీనాక్షి నీరసంగా నవ్వి, నాకు నేనేమిచ్చుకోవాలి? ఏమిచ్చుకుంటాను డాక్టర్ అంది. మీరింకా గ్రహించుకోలేదా? మీరే కాదు, చాలామంది ఆడవాళ్లు గ్రహించుకోలేని సత్యం. మీకోసం మీకంటూ సమయమే మిగుల్చుకోవటం లేదు. పిల్లలను పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకొచ్చి వారిని ఒక ఇంటివారిని చేయటం వరకే తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లలకి మన సహాయ సలహాలు అవసరమైనప్పుడు మనకు చేతనైనంత తోడ్పాటు అందించవలసిందే. అది మన విద్యుక్త ధర్మం కూడాను. పక్షులు తమ పిల్లలకి రెక్కలొచ్చేంతవరకు కంటికి రెప్పలా కాపాడతాయి. ఒకసారి రెక్కలొచ్చాక అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఎవరి దారులు వారివే. ఒంట్లో ఇంకా సత్తువ ఉంది కదా అని మనం పిల్లలు నిభాయించవలసిన బాధ్యతలను కూడా నెత్తిన వేసుకుంటున్నాము. అలా బాధ్యతలకు బందీలం అయిపోతుంటే అవి ఎప్పటికి తీరేను? మనకి తీరిక ఎప్పుడు దొరికేను? ఒంట్లో నిస్సత్తువ ఆవహించిన నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మనకంటూ సమయమే మిగుల్చుకోలేదని, అంతా ఇతరులకే వెచ్చించామన్న విషయం అంతుపట్టేసరికి మనకి సమయమే లేకుండా పోతుంది. మన సంపాదనలో కొంత అవసరార్థం ఎలా అట్టిపెట్టుకుంటామో అలాగే భగవంతుడు మీకు కేటాయించిన సమయంలో కొంత మీకోసం ఆరోగ్య సంరక్షణ, అభిరుచులు, అభిలాష నిమిత్తం సద్వినియోగపరుచుకుంటే అదే మీకంటూ మీరు మిగిల్చుకున్న ఆస్తి. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ పెడతాడు. ఖాళీ సమయంలో మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి దాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆలోచన మనం రానీయం. ఆ సమయాన్ని కూడా ఇతరుల సేవకే వినియోగించాలి అని చూస్తాము. ముందు మీరు ఏదైనా వెల్నెస్ సెంటర్లో మెడిటేషన్, యోగాలో చేరండి. మీ మానసిక శారీరక బాధలన్నిటికీ ఉపశమనం కలుగుతుంది. ఇక ఆఖరి సలహా ఏమిటంటే, మీరు మీ ఊర్లో ఉన్న పిల్లల దగ్గరున్న మీ శక్తికి మించిన పనులకు గాని బాధ్యతలకు గాని పోకండి. ఆప్షన్స్లో మనం భాగమైతే మనమే బెస్ట్ ఆప్షన్ అవుతాం. అలా కాకుంటే ఉన్న ఆప్షన్నే బెస్ట్గా మలుచుకుంటారు. మీరు అమెరికా వెళ్ళినప్పుడు మీ కోడలు నానితో పిల్లల్ని, ఇంటిని బాగానే మేనేజ్ చేసుకుంది కదా.
మనం లేకపోతే పిల్లలు చేసుకోలేక ఇబ్బంది పడిపోతారనే భ్రమలోంచి బయటికి రండి. సర్వీస్లో ఉన్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్న మీకు ముందు ముందు కూడా అలానే చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఇంక లేదనుకుంటాను అని సుదీర్ఘ బోధ చేసింది డాక్టర్. ఆ రాత్రి డిన్నర్ టైంలో మూర్తిగారు, కొంతకాలం మేం వైజాగ్లో ఉండొస్తాం, ఏమంటావ్ అని అనిరుద్ధ్ జవాబు కోసం చూశారు. అలాగే నాన్న, అమ్మకి మీకు ఏది బావుంటే అది చెయ్యండి. ఆవిడ ఆరోగ్యం కుదుట పడితే అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు. మీనాక్షి వైజాగ్లో వెల్నెస్ సెంటర్లో 3 నెలల యోగా మెడిటేషన్ ప్రోగ్రాంలో చేరింది. ఆవిడ అటెండెంట్గా మూర్తిగారు చేరారు. అక్కడ తోటివారితో పరిచయం ఏర్పడింది. అందరూ వారి వారి అనుభవాలు పంచుకుంటున్నారు. ఇతరత్ర యాక్టివిటీస్లో కూడా ఉత్సాహంగా పాలు పంచుకోసాగారు. అక్కడి ప్రశాంత ఆహ్లాదకర వాతావరణంలో మీనాక్షి ఆరోగ్యం క్రమేణా కుదుటపడి కొత్త తేజంతో తొణికిసలాడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.